హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను క్వరీ స్ట్రింగ్ అంటే ఏంటి, పాత్ పారామీటర్ అంటే ఏంటి, ఆ రెండిటిని ఒక ఏపీఐని క్రియేట్ చేసేటప్పుడు సర్వర్ సైడ్ ఎలా యాక్సెస్ చేసుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జనరల్‌గా మనం ఒక సర్వర్‌కి రిక్వెస్ట్ పంపించాలి అనంటే యూఆర్ఎల్ రాస్తాం. ఎలా రాస్తాము? ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్సు, కాలన్, పోర్ట్ నంబర్, తర్వాత సమ్ పాత్ అనేది రాస్తాం. సో, ఇక్కడ నేను ఆ పాత్‌లో మొబైల్స్ అని ఇచ్చాను. సో, ఇక్కడ మొబైల్స్ అని రాస్తే మొత్తం అక్కడ సర్వర్ దగ్గర ఎన్ని మొబైల్స్ అయితే ఉన్నాయో అది పంపేలా నేనిక్కడ రాసాననమాట. సో, ఇప్పుడు నేను స్లాష్ ఇచ్చి దీంట్లోనే స్లాష్ ఇచ్చి క్వెషన్ మార్క్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇస్తున్నా. సో, ఇప్పుడేమవుతుందనంటే మనకి ఇంతకుముందు అన్ని మొబైల్స్ వచ్చినియి. కానీ ఇప్పుడు ఐడీ 2 ఏదైతే ఉందో ఆ మొబైల్ ఆబ్జెక్టే వచ్చింది. సో, ఇక్కడ ఈ క్వెషన్ మార్క్ తర్వాత మనం ఏవైతే రాస్తామో వాటినే క్వరీ స్ట్రింగ్స్ కానీ, క్వరీ పారామీటర్స్ కానీ అని చెప్తారనమాట. సో, ఇవి ఎందుకు అనంటే సర్వర్‌కి మనం ఒక ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్‌ని పంపడం కోసం. సో, జనరల్‌గా ఇది రాయకపోతే దాని మీనింగ్ ఏంటి? అన్ని మొబైల్స్ ఇన్ఫర్మేషన్ పంపమని. ఇది రాస్తున్నామనంటే సర్వర్‌కి మనం ఏం చెప్తున్నామనంటే అన్ని మొబైల్స్ వద్దు. ఓన్లీ ఐడీ 2 ఏదైతే ఉందో ఆ మొబైల్‌నే పంపమని చెప్తున్నట్టు. సో, ఇలా పంపాలి అనంటే సర్వరు మనం ఏం చేయాలి అంటే సర్వర్ దగ్గర కోడ్ అనేది రాయాలి. క్వరీ పారామీటర్ అంటే క్వరీ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఐడీ అనేది ఉంటే, ఆ ఐడీ వాల్యూ ఒకవేళ యూజర్ ఇస్తే అప్పుడు ఈ విధంగా పంపాలి అని మనం సర్వర్ దగ్గర కోడ్ అనేది రాయాలి అనమాట. సో, ఇప్పుడు నేను ఇంకొక ఏపీఐ ఉంది. దాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇక్కడ నేను లోకల్ హోస్ట్‌లో ఇదేమో 4444 అనే పోర్ట్ నంబర్ దగ్గర రన్ అవుతుంది ఒక సర్వర్. ఇంకొక సర్వర్ 4500 దగ్గర రన్ అవుతుంది. సో, ఇక్కడ నేను సర్వర్ దగ్గర ఆ పాత్ ఏమి ఇవ్వకుండా జస్ట్ లోకల్ హోస్ట్ కాలమ్ 4500 పోర్ట్ నంబరే ఇచ్చాను. తర్వాత రాసింది పాత్ అంటారు. ఇదేమో జస్ట్ సర్వర్ అడ్రెస్. సో, ఇక్కడ నేను ఏమి రాయకపోతే హలో అని ప్రింట్ అయింది. ఇప్పుడు నేను క్వెషన్ మార్క్ పెట్టి సిటీ ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనకేమొస్తుంది అనంటే, హలో వెల్కమ్ టు బెంగుళూరు అని వచ్చింది. అదే ఇప్పుడు నేను సిటీ ప్లేస్‌లో హైదరాబాద్ అని రాస్తున్నా. ఇప్పుడు మనకేమొచ్చింది హలో వెల్కమ్ టు హైదరాబాద్ అని వచ్చింది. సో, ఇక్కడ మనకేమవుతుంది అనంటే ఇక్కడ సిటీ అనే ఒక క్వరీ పారామీటరు సర్వర్ దగ్గర ప్రాసెస్ చేసి, దానికి ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్ని యూజ్ చేసి క్లయింట్‌కి రెస్పాన్స్‌ని పంపేలా మనం ఏపీఐలో కోడ్ అనేది రాయాలి. సో, ఇప్పుడు క్వరీ స్ట్రింగ్ అనేది డీటెయిల్‌గా ఒక ఎగ్జాంపుల్‌తో చూపిస్తున్నా. సో, మనం ఎప్పుడైనా సర్వర్‌కి రిక్వెస్ట్ పంపాలి అనంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఈ హెచ్‌టిటిపి ప్రోటోకాల్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఫార్వర్డ్ స్లాషెస్ 2 ఇచ్చి తర్వాత సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్ ఇవ్వాలి. తర్వాత కాలమ్ ఇచ్చి ఆ సర్వర్ ఐపీ అడ్రెస్ అంటే ఏంటి అనంటే మనకి రన్ అవుతున్న సర్వరు ఏ సిస్టమ్‌లో ఉందో ఆ సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్. ఆ సిస్టమ్‌లో మనకి మల్టిపుల్ సర్వర్స్ అనేవి ఉంటాయి. సో, మనం ఏ సర్వర్‌కి పంపుతున్నాము అని చెప్పడానికే ఈ పోర్ట్ నంబర్ అనమాట. సో, ఇప్పుడు నేను 2 చూపిచ్చాను కదా! యూఆర్ఎల్స్. అందులో నా సిస్టమ్‌లోనే 2 సర్వర్స్ ఉన్నాయి. ఒకటేమో 4500 దగ్గర రన్ అవుతుంది. ఒకటేమో 444 దగ్గర రన్ అవుతుంది. సో, ఇది సర్వర్ అడ్రెస్. సర్వర్‌ని యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి. తర్వాత మనం ఆ సర్వర్‌లో ఇంకేమైనా పాత్ స్లాష్ మొబైల్సా, మొబైల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, స్లాష్ ల్యాప్‌టాప్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలాంటివి మనం నార్మల్‌గా ఇస్తాం. సో, ఇప్పుడు దీనితో పాటు స్లాష్ మొబైల్స్‌తో పాటు క్వెషన్ మార్క్ అని పెడుతున్నామనంటే క్వరీ స్ట్రింగ్‌ని పంపుతున్నాము అని. సో, ఈ క్వెషన్ మార్క్ తర్వాత ఐడీ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఇస్తున్నామో అది. ఇక్కడ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. అని చెప్పి లేకపోతే నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌వైజెడ్ అని పెట్టొచ్చు. దీని మీనింగ్ ఏంటి అనంటే మనం సర్వర్‌కి ఐడీ 2 ఉన్న మొబైల్, ఐడీ 3 ఉన్నది పంపాలి. ఎప్పుడు దాని నేము ఎక్స్‌వైజెడ్ అయితేనే పంపాలని జస్ట్ సమ్ లాజిక్ మనం దాని ప్రకారం రాయాలనమాట.
సో, క్వెషన్ మార్క్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని క్వెరీ స్ట్రింగ్ అని చెప్తాం. అది మనకి క్లయింట్ సైడ్ నుంచి సర్వర్‌కి వెళ్తుంది. ఏ ఫార్మ్‌లో వెళ్తుంది అనంటే ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లోనే వెళ్తుందనమాట. ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి అనంటే క్వెరీ. క్వెరీ అనేది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌లోకి ఏమెళ్తాయి అనంటే క్వెషన్ మార్క్ తర్వాత మనం ఏదైతే రాస్తున్నామో ఇవి కీ వాల్యూ పెయిర్స్ కింద వెళ్తాయి. ఫస్ట్ మనం ఏం రాసాము? ఐడీ రాసాం. సో, ఐడీ అనేది ఒక కీ. దాని వాల్యూ మనం అక్కడ ఈక్వల్ టు తర్వాత ఏదైతే పెట్టామో అది. నెక్స్ట్ అండ్ అని పెట్టి ఇంకా మనం ఎన్నైనా క్వెరీ పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌వైజెడ్ అని రాస్తున్నా. సో, ఈక్వల్ టు కాదు. ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ కామా పెట్టాలి. సో, ఇక్కడ మనం ఇలా రాసిన దాన్ని సర్వర్ సైడు ఈ ఫార్మ్‌లో వస్తుందనమాట. దాన్ని మనం ఇలా యాక్సెస్ చేసుకోవాలి. ఎలా యాక్సెస్ చేసుకోవాలి? క్వెరీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్‌లో ఐడీ అనేది ఒక కీ. సో, క్వెరీ డాట్ ఐడీ. నెక్స్ట్ క్వెరీలో నేమ్ అనేది ఒక కీ. సో, క్వెరీ డాట్ నేమ్ అంటే అప్పుడు మనకి ఈ వాల్యూ వస్తుందనమాట. సో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనం ఒక ఏపీఐని క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చెక్ చేయాలి అనంటే, ఒకవేళ యూజర్ ఇక్కడ క్వెషన్ మార్క్ తర్వాత ఏది పంపినా మనం ప్రాసెస్ చేసేలా చేయము. మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఆ పర్టిక్యులర్ కీ ఉంటేనే మనం ప్రాసెస్ అయ్యేలా రాసుకోవాలి అననమాట. అలా ఒక గెట్ రిక్వెస్ట్‌ని క్వెరీ పారామీటర్ ఉన్నప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ మనం ఒక ఎంప్టీ ఫోల్డర్‌ని ఈ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఓపెన్ చేసి, మనం ఏం చేయాలి అనంటే టెర్మినల్‌లో ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఎక్స్‌ప్రెస్ అని గాని, ఎన్‌పీఎం ఐ ఎక్స్‌ప్రెస్ గాని టైప్ చేసినట్టయితే మనకి ఈ ఫోల్డర్‌లో మనకి నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ అని వస్తుంది. ఇదేంటి అనంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్ రన్ అవ్వడానికి కావాల్సిన లైబ్రరీస్ అన్నీ ఇక్కడ డౌన్‌లోడ్ అయిపోతాయి. దీంతో పాటు ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఇందులో ఏముంటాయి అనంటే ఈ అప్లికేషన్‌కి సంబంధించిన ప్యాకేజెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందనమాట. సో, ఇప్పుడు నేను ఒక ఎం జావాస్క్రిప్ట్ ఫైల్‌ని తీసుకున్నా. దాని నేమ్ సర్వర్ డాట్ జేఎస్. సో, మనం ఎక్స్‌ప్రెస్ జేఎస్‌ని యూజ్ చేసి ఒక సర్వర్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆ ఎక్స్‌ప్రెస్ అనే మాడ్యూల్‌ని మన ఫైల్‌లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ చేసుకొని దాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. దాని నేమ్ కూడా నేను ఎక్స్‌ప్రెస్ అనే ఇస్తున్నా. సో, ఈ రిక్వైర్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి దానిలో మనం ఆహ్, మాడ్యూల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఎక్స్‌ప్రెస్. సో, మాడ్యూల్ అన్నా, లైబ్రరీ అన్నా, ప్యాకేజ్ అన్నా 3 సేమే. సో, ఇప్పుడు మనం ఆ ఎక్స్‌ప్రెస్ అనే ఫంక్షన్‌ని కాల్ చేయాలి. మనం ఈ ఎక్స్‌ప్రెస్ జేఎస్‌ని యూజ్ చేసుకొని ఒక ఏపీఐని క్రియేట్ చేయాలి అనంటే, ఆ ఎక్స్‌ప్రెస్ మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకొని, ఆ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్‌ని మనం ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఆబ్జెక్ట్ ద్వారానే మనకిక్కడ ఈ మెథడ్స్ అన్నీ హ్యాండిల్ చేయడం కుదురుతుంది. సో, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మెథడ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి కదా! ఇలా ఈ ఎక్స్‌ప్రెస్ అనే ఫంక్షన్ రిటర్న్ చేసిన ఆబ్జెక్ట్ ఉంది కదా! దాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. దానిలో గెట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ ఏం చెప్తుంది అనంటే, ఒకవేళ ఈ సర్వర్ దగ్గరికి రిక్వెస్ట్ వచ్చినప్పుడు, ఆ రిక్వెస్ట్ గెట్ టైప్ అయితే, అప్పుడు దానిలో యూఆర్ఎల్‌లో పాత్ ఏదైతే ఉంటుందో, ఆ పాత్ సమ్ వాల్యూ అయినప్పుడు, మనం ఏదైనా ఒక యాక్షన్ చేసి క్లయింట్‌కి రెస్పాన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కామా పెట్టి ఆ ఫంక్షన్‌ని ఇక్కడ ఆ ఫంక్షన్ కోడ్ అనేది మనం ఇక్కడ రాయాలన్నమాట. సో, ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేస్తాము? సర్వర్‌కి ఏదైతే రిక్వెస్ట్ వచ్చిందో దాన్ని సమ్ ప్రాసెసింగ్ ఉంటే చేయాలి. మన రిక్వైర్మెంట్‌ని బట్టి. తర్వాత క్లయింట్‌కి రెస్పాన్స్ అనేది పంపాలి. అలా రెస్పాన్స్ పంపడానికే ఈ నోడ్ జేఎస్ ఈ ఫంక్షన్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని పంపుతుంది. ఇక్కడ రిక్వెస్టు, రెస్పాన్సు అనే 2 ఆబ్జెక్ట్స్‌ని పంపుతుంది. ఇక్కడ మనం ఏ వేరియబుల్ నేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఫస్ట్ వచ్చేది ఏంటి అనంటే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్. ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌లో ఏముంటుందనంటే క్లయింట్ నుంచి సర్వర్‌కి రిక్వెస్ట్ వస్తుంది కదా! ఆ రిక్వెస్ట్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, హెడర్ ఇన్ఫర్మేషన్, యూఆర్ఎల్ అండ్ క్లయింట్ యొక్క బ్రౌజర్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇలా చాలా ఉంటాయి. దాన్ని మనం ప్రాసెస్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి. నెక్స్ట్ రెస్పాన్స్ అనే ఆబ్జెక్ట్ అనేది ఏంటి అనంటే, ఈ రెస్పాన్స్ అనే ఆబ్జెక్టు యూజ్ చేసి మనం సర్వర్‌కి రెస్పాన్స్ అనేది పంపాలి. ఈ రెస్పాన్స్ అనే ఆబ్జెక్ట్‌లో సెండ్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ సెండ్‌లో మనం ఏదైతే రాస్తామో అదే
క్లయింట్‌కి రెస్పాన్స్ కింద వెళ్తుంది. సో, ఇక్కడ నేను హలో అని రాస్తే ఓన్లీ హలో అనేది సర్వర్ నుంచి క్లయింట్‌కి రెస్పాన్స్ అనేది వెళ్తుంది. సో, ఇది ఎప్పుడు జరగాలి అని రాసాను పాత్ /XYZ ఉంటే అని. సో, ఇప్పుడు మనం సర్వర్‌ని రన్ చేయాలి కదా! అలా రన్ చేయడానికే ఉండే ఒక మెథడు లిజన్ అనే ఒక మెథడ్. దీనికి మనం ఏం పాస్ చేయాలి అంటే సర్వరు ఏ పోర్ట్ దగ్గర రన్ అవ్వాలి అని చెప్పి ఒక వాల్యూ అనేది పాస్ చేయాలి. ఒకవేళ సర్వర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయితే మనం ఏదైనా ఒక యాక్షన్ చేయాలి అని అనుకుంటే పక్కన ఇంకొక ఫంక్షన్ పాస్ చేయాలి. సో, ఇది ఎప్పుడు రన్ అవుతుంది అనంటే నోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఈ సర్వరు ఈ పోర్ట్ నంబర్ దగ్గర సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతే ఇందులో ఉన్న కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కాల్ చేస్తుంది. జనరల్‌గా ఫంక్షన్ రన్ అవ్వాలి అనంటే మనం కాల్ చేయాలి. ఇక్కడ మనం కాల్ చేయట్లేదు. జస్ట్ పాస్ చేస్తున్నాం. నోట్ జేఎస్ ఆటోమేటిక్‌గా దీన్ని కాల్ చేస్తుంది. ఎప్పుడు ఈ పోర్ట్ నంబర్ దగ్గర సర్వర్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతాయి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా సర్వర్ రన్ అవుతున్నప్పుడు సర్వర్‌కి గెట్ రిక్వెస్ట్ వస్తే, ఆ గెట్ రిక్వెస్ట్‌లో పాత్ అనేది XYZ ఉంటే స్లాషు ఈ ఫంక్షన్ జరగాలి అని మనం చెప్తున్నాం. ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి గదా! అలా ఎవరు కాల్ చేస్తారంటే నోట్ జేఎసే కాల్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. సో, ఇక్కడ నేను 4600 ఇస్తున్నా. సో, ఇక్కడ హలో కాకుండా సర్వర్ స్టార్టెడ్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ మనకేమైంది? ఇక్కడ సర్వర్ స్టార్టెడ్ అని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ దీని ముందున్న లైన్ చూసుకున్నట్టయితే ఈ ప్రోగ్రాము కంటిన్యూయస్‌గా రన్ అవుతూనే ఉంటుంది. మనం స్టాప్ చేసే వరకు. ఎందుకనంటే ఇక్కడ మనం సర్వర్‌ని స్టార్ట్ చేసాం. ఈ సర్వర్ కంటిన్యూయస్‌గా క్లయింట్ యొక్క రిక్వెస్ట్‌ని లిజన్ చేస్తా ఉండాలి. ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ వస్తుందో దాన్ని ప్రాసెస్ చేయాలి. అంటే మనం స్టాప్ చేసేంత వరకు అది రన్ అవుతూనే ఉంటుందనమాట. అందుకే ఇక్కడ సర్వర్ స్టార్టెడ్ వచ్చింది కానీ, ఇక్కడ నార్మల్‌గా ఒక జావాస్క్రిప్ట్ ఫైల్‌ని రన్ చేస్తే, ఆ కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డన్ అని వస్తుంది. కానీ ఇక్కడ కంటిన్యూయస్‌గా రన్ అని చూపిస్తుంది. ఎందుకనంటే ఇది కంటిన్యూయస్‌గా రన్ అవుతుంది. మనం స్టాప్ చేసేంత వరకు మాన్యుయల్‌గా. ఎందుకనంటే మనం ఒక ఏపీఐని క్రియేట్ చేసేటప్పుడు హెచ్‌టిటిపి మెథడ్స్ ఇవన్నీ దాన్ని బేస్ చేసుకొని డెవలప్ అయినయి. ఇవి ఏంటి అనంటే కంటిన్యూయస్‌గా రన్ అవుతానే ఉండాలి అనమాట దీని మీనింగ్. సో, ఇప్పుడు ఈ సర్వర్‌కి రిక్వెస్ట్ పంపుతాం. రిక్వెస్ట్ పంపాలి అనంటే మనం ఏమివ్వాలి? ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రెస్. సో, ఇక్కడ లోకల్ మిషనే కాబట్టి లోకల్ హోస్ట్ అని ఇచ్చిన ఆ సర్వర్ ఈ పర్టిక్యులర్ మిషన్‌లో ఏ సర్వర్ అయితే ఈ పోర్ట్ దగ్గర రన్ అవుతుందో దానికి రిక్వెస్ట్ అనేది వెళ్తుందనమాట. /XYZ అని ఇచ్చాను. ఇప్పుడు మనకేమొచ్చింది? హలో అని వచ్చింది. ఇప్పుడు నేను జస్ట్ స్లాష్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. కెనాట్ గెట్ అని. ఎందుకంటే మనం ఇక్కడ సర్వర్ దగ్గర ఓన్లీ /XYZ వచ్చినప్పుడే ఇలా పంపమని ఇచ్చాం. ఇప్పుడు మనం ఇది తీసేసి స్లాష్ వచ్చినా మనం ఏదన్నా పంపాలి అని అనుకుంటే అప్పుడు మనం అలా రాయొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు నేను మళ్ళీ ఇది రిఫ్రెష్ చేస్తున్నా. మళ్ళీ మనకి ఇక్కడ హలో అని వచ్చింది. ఇందాక సేమ్ అదే కెనాట్ గెట్ అని వచ్చింది. ఇప్పుడు హలో అని ప్రింట్ అయింది. ఇక్కడ ఎందుకు అయిందని అంటే మనం ఇక్కడ రాసాము. ఏమని? స్లాష్ అంటే పోర్ట్ నంబర్ తర్వాత జస్ట్ ఎంప్టీగా ఉన్న ఈ ఫంక్షన్ జరగాలి అని చెప్పి రాసామనమాట. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు ఒక క్వెరీ పారామీటర్ పంపినప్పుడు ఏం చేయాలి అనంటే ఇక్కడ క్వెషన్ మార్క్ అని పంపుతున్నాం. సో, ఇక్కడ సిటీ నేను హైదరాబాద్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి ఏం ఇచ్చినా మనకి ఇదే రెస్పాన్స్ అనేది వస్తుంది. ఎందుకనంటే మనం ఈ క్వెరీ పారామీటర్‌ని ప్రాసెస్ చేసి దీనికి తగ్గట్టు రెస్పాన్స్ అనేది రాయలే. ఇక్కడ మనకి ఏమిచ్చినా ఈ క్వెరీ పారామీటర్‌లో హలో అనే ప్రింట్ అవుతున్నాయి. సో, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి అనంటే సర్వర్ దగ్గర ఈ రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో క్వెరీ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లోనే మనం ఇక్కడ క్వెషన్ మార్క్ తర్వాత రాసినయి ఒక్కొక్క కీ వాల్యూ పేరు కింద ఉంటుంది. సో, ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కీ. సో, ఒకవేళ సర్వర్‌కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు క్వెరీ పారామీటర్ ఉంటే సిటీ అనే ఒక కీ ద్వారా ఉంటే
అప్పుడు మనం ఏం చేద్దాము అనంటే దాన్నే రెస్పాన్స్ కింద పంపుదాం. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇఫ్ ఆఫ్ మనకి రిక్వెస్ట్ వస్తుంది కదా! ఆ రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్‌లో క్వెరీ అనే కీలో సిటీ అనే కీ ఉంటే అప్పుడు మనం ఇది చేయాలి. సో, అంటే మనకి ఇక్కడ రిక్వెస్ట్ అనేది వచ్చినప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో వస్తుంది. ఈ ఆబ్జెక్ట్‌లో చాలా కీ వాల్యూ పెయిర్స్ అనేవుంటాయి. సో, ఇలాగా ఇంకొక కీ ఏంటి అనంటే దీంట్లో క్వెరీ. దీనికి వాల్యూ ఏంటంటే మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌లో ఏముంటాయనంటే ఇక్కడ మనం పాస్ చేసినాం కదా! క్వెషన్ మార్క్ తర్వాత ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కీ కింద, రైట్ సైడ్ ఉన్నది ఉన్నదేమో వాల్యూ కింద మనకి ఇక్కడ సర్వర్‌కి వస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్‌లో ఈ క్వెరీ అనే కీలో దీంట్లో మనం సిటీ అనే కీ ఉండి దానికి వాల్యూ ఉంటుందనమాట. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేస్తున్నాం. ఉంటే అప్పుడు మనం ఏం చేద్దామనంటే సర్వర్ దగ్గర నుంచి క్లయింట్‌కి రెస్పాన్స్ పంపుదాం. సెండ్ అనే మెథడ్ ద్వారా. సో, ఇక్కడ నేను టెంప్లేట్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హలో వెల్కమ్ టు req.query.city ఒకవేళ లేకపోతే అంటే ఆ క్వెరీ స్ట్రింగ్‌లో సిటీ అనే కీతో ఏమి యూజర్ పంపకపోతే అప్పుడు నార్మల్‌గా హలో అని పంపుదాం. సో, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా సర్వర్‌ని. సో, ఇప్పుడు మనం చూద్దాం. ఇంతకుముందు ఏ వాల్యూ ఇచ్చినా క్వెరీ పారామీటర్‌లో మనకి హలో అనే ప్రింట్ అయింది. కానీ ఇప్పుడు మనకేమైంది హలో వెల్కమ్ టు అని చెప్పి ఇది ప్రింట్ అయింది. ఇక్కడ నేను సిటీ ప్లేస్‌లో ఇది ఇస్తున్నా. ఇప్పుడు మనకేమైంది వెల్కమ్ టు హైదరాబాద్ అని ప్రింట్ అయింది. అసలేమి ఇవ్వకపోతే నార్మల్‌గా హలో అనే ప్రింట్ అవుతుంది. అంటే మనం ఏం చేసాము సర్వర్ దగ్గర చెక్ చేసాం. ఒకవేళ సిటీ అనే కీ యూజరు పాస్ చేస్తే క్వెరీ పారామీటర్‌లో ఆ సిటీ నేమ్‌ని బ్యాక్ పంపాము. ఎలాగా జస్ట్ హలో అని చెప్పి వెల్కమ్ టు ఆ సిటీ నేమ్‌ని ఇచ్చాము. ఒకవేళ లేకపోతే జస్ట్ హలో అనే ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేను దీంట్లో క్వెషన్ మార్క్‌లో సిటీ కాకుండా జస్ట్ స్టేట్ అని చెప్పి ఒక వాల్యూ ఇస్తున్నా. ఇప్పుడు మనకేమొస్తుంది హలో అనే వచ్చింది. ఎందుకనంటే మనం ఇక్కడ జస్ట్ సిటీ అనే క్వెరీకి ఉంటేనే ప్రాసెస్ చేసాం. ఒకవేళ మనం స్టేట్ అనే దాన్ని కూడా యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ స్టేట్ అనేది ఇంకోటి తీసుకోవాలి. మనం ఇక్కడ ఏదైతే యూజ్ చేస్తున్నామో, ప్రాసెస్ చేస్తున్నామో దానికి తగ్గ రెస్పాన్సే వస్తుంది. మనం జస్ట్ ఇక్కడ ఓన్లీ సిటీ ఉన్నప్పుడు మాత్రమే హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ సిటీ ఉన్నప్పుడే దానికి తగ్గ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇది క్వెరీ పారామీటర్స్‌ని మనం ఏపీఐలో హ్యాండిల్ చేయడం. నెక్స్ట్ పాత్ పారామీటర్స్ చూద్దాం. సో, పాత్ పారామీటర్స్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు నేను ఇక్కడ మొబైల్స్ మొబైల్స్ అని ఈ యూఆర్ఎల్‌లో స్లాష్ ఇచ్చి మొబైల్స్ అని టైప్ చేస్తే మనకి మొబైల్స్ డీటెయిల్స్ వచ్చింది. ఏమొచ్చింది రియల్‌మీ అండ్ సామ్‌సంగ్ గెలాక్సీ రియల్‌మీ 5 అని అక్కడ నేను ఒక అరేలో స్టోర్ చేశాను. దాన్ని రిటర్న్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ల్యాప్‌టాప్స్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకేమొచ్చింది ల్యాప్‌టాప్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. లెనోవో ఐడియాపాడ్, డెల్ అండ్ హెచ్‌పీ క్రోమ్‌బుక్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనకేమవుతుంది అంటే ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఏదైనా ఉండొచ్చు. ఫిక్స్‌డ్ కాదు. కానీ పాత్ మటికి సేమ్ అలానే ఉండాలి. ఈ ఒక్క ప్లేస్‌లోనే మనకి ఏదైనా ఉండొచ్చు అని అనుకుంటే, ఇలాంటి కేసెస్‌లో మనం ఏం చేయాలి అని సపోజ్ మనకి ఏదైనా ఒక వెబ్‌సైట్ చూసుకున్నట్టయితే మనకి ఎలా ఉంటుంది అనంటే రియల్ టైమ్‌లో సపోజ్ ఇప్పుడు అమెజానే అని అనుకుందాం. ఈ అమెజాన్‌లోనే .com/users/ అని చెప్పి ఇక్కడ ఏ యూజర్ నేమ్ అయితే ఆ యూజర్ నేమ్. యూజర్ 1 ఉండొచ్చు, యూజర్ 2 ఉండొచ్చు, యూజర్ 3 ఉండొచ్చు. సో, ఇక్కడ వరకు ఫిక్స్‌డ్. కానీ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మనకి ఏ యూజర్ అయితే ఉంటారో వాళ్ళు
సంబంధించిన నేమ్ అనేది ఇక్కడ రావాలి. అలా వచ్చినప్పుడు దాన్ని మనం సర్వర్ దగ్గర ప్రాసెస్ చేయాలి అనంటే యూజ్ అయ్యేది ఈ పాత్ పారామీటర్ అన్నమాట. సో, అంటే ఏంటి అనంటే పాత్‌లోనే ఒక పర్టిక్యులర్ పోర్షన్ గాని, మల్టిపుల్ పోర్షన్స్ కానీ వేరియబుల్‌లా యాక్ట్ చేయాలి. సో, నార్మల్‌గా ఇక్కడ మనం ఏదైతే రాస్తామో అది ఫిక్స్‌డ్. ఓన్లీ ఎక్స్-వై-జెడ్ ఉంటేనే వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎక్స్-వై-జెడ్ కాకుండా ఈ స్లాష్ తర్వాత ఏదొచ్చినా మనకి ఈ ప్రాసెసే జరగాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి అనంటే కోలన్ అని చెప్పాలి. దీని మీనింగ్ ఏంటి అనంటే ప్లేస్ హోల్డర్ అన్నమాట. ఇక్కడ ఈ స్లాష్ తర్వాత కాలమ్ ఇచ్చి ఏదైతే రాస్తామో, ఈ ప్లేస్‌లో క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా ఈ రూటే మ్యాచ్ అయ్యి ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది జరుగుతుందనమాట. సో, ఇప్పుడు నేను సేమ్ అదే ఎక్స్-వై-జెడ్ అని ఇస్తున్నా. 4500 పోర్ట్ నంబర్ దగ్గర స్లాష్ ఎక్స్-వై-జెడ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి హలో అని వచ్చింది. సో, ఈ ఎక్స్-వై-జెడ్ ప్లేస్‌లో నేను ఎంఎస్ అని పెడుతున్నా. మళ్ళీ సేమ్ అలానే వచ్చింది. ఒకవేళ ఏబీసీ అని రాస్తున్నా. మళ్ళీ మనకి ఏబీసీ అనే వచ్చింది. సో, ఇందాక మనం క్వెరీ పారామీటర్‌ని ఏ విధంగా అయితే ప్రాసెస్ చేసామో, జస్ట్ దాన్ని ఇక్కడ కూడా ఈ పాత్ పారామీటర్‌ని కూడా మనం సింపుల్‌గా అదే విధంగా ప్రాసెస్ చేయొచ్చు. కాకపోతే చిన్న మోడిఫికేషన్. సో, ఇక్కడ నేను దీని ప్లేస్‌లో సిటీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి ఇందాక క్వెషన్ మార్క్ ఇచ్చి సిటీ నేమ్ అనేది పాస్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్‌గా పాత్‌లోనే ఇక్కడ ఈ స్లాష్ ఇచ్చి ఏదైతే పాత్ ఇస్తామో హలో అని చెప్పి ఆ పాత్ దగ్గర ఏదైతే సిటీ నేమ్ ఇచ్చామో అది రావాలి అని అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే రిక్వెస్ట్ అనే ఆబ్జెక్ట్‌లోనే పెరామ్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో, ఇందాక క్వెరీ అనే ఆబ్జెక్ట్ ఎలా అయితే ఉందో అలాగే ఈ పెరామ్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్‌లో ఇలాంటివి మనం ఎన్నైనా రాసుకోవచ్చు. కాలమ్ ఇచ్చి మళ్ళీ దీని తర్వాత సిటీ కాకుండా స్టేట్ అని ఇలా రాసుకోవచ్చు. సో, ఈ ప్లేస్ ఈ ప్లేస్‌లో ఉన్నదేంటి అనంటే సిటీ అనే కీ అనమాట. దీంట్లో వాల్యూ ఇక్కడ మనం ఏదైనా వచ్చేలా ఇవ్వొచ్చనమాట. సో, పెరామ్స్‌లో సిటీ అనే కీ దగ్గర ఏ వాల్యూ యూజర్ ఇచ్చారో దాన్ని మనం ప్రాసెస్ చేయాలి అని అనుకుంటే, అక్కడ మనం ఏం రాయాలి అనంటే, ఈ సర్వర్ డాట్ చేస్ ఫైల్‌లో సిటీ అనే వాల్యూకి ముందు కాలన్ పెట్టాలి. దీని మీనింగ్ ఏంటి అనంటే, ఇక్కడ ఏదొచ్చినా పర్వాలే. మనకి ఈ ఫంక్షన్ అనేది జరగాలి. ఇప్పుడు దాన్ని ఏదొచ్చిందో దాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలనంటే పెరామ్స్ అని యూజ్ చేయాలి. ఒకవేళ క్వెరీ పారామీటర్ అని యూజ్ చేయాలి అనంటే ఇక్కడ క్వెరీ రాయాలి. కానీ ఇక్కడ మనం పాత్ పారామీటర్స్‌ని యూజ్ చేస్తున్నాం. సో, ఆ పాత్‌లో యూజర్ ఏ వాల్యూ ఇచ్చాడో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. పాత్ డాట్ పెరామ్స్ అనమాట. సో, ఈ పెరామ్స్‌లో సిటీ అనేది యూజర్ ఇచ్చినట్టయితే దాన్ని మనం మళ్ళీ హలో వెల్కమ్ టు అని చెప్పి దాన్ని పంపుతున్నాం. ఒకవేళ ఏమి ఇవ్వకపోతే జస్ట్ హలో అని పంపుతున్నాం. కానీ ఇక్కడ మనం ఈ ఎల్స్ కండిషన్ అనేది ఈ ప్లేస్‌లో యూజ్ చేయాల్సిన అవసరం లే. ఎందుకనంటే ఈ ప్లేస్‌లో ఎంప్టీగా ఉన్నా ఇక్కడికే వస్తుంది. అంటే ఈ రూట్ దీని మీనింగ్ ఏంటి అనంటే ఆ సిటీ ప్లేస్‌లో ఎక్స్-వై-జెడ్ ఉన్నా ఇక్కడికే వస్తుంది. స్లాష్ ఎంఎస్ ఉన్నా ఇక్కడికే వస్తుంది. స్లాష్ ఎంప్టీగా ఉన్నా ఇక్కడికే వస్తుంది. అంటే ఎంప్టీగా ఉన్న సిటీ అనే ప్లేస్‌లో ఎంప్టీగా ఉన్నట్టనమాట. సో, ఇప్పుడు మనం సర్వర్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? అన్‌డిఫైన్డ్ ఎందుకొచ్చిందంటే మనం
ఇక్కడ పారామీటర్ యూజ్ చేసాం. మళ్ళీ కానీ ఇక్కడ మోడిఫై చేయడం మర్చిపోయాను నేను. పారామ్స్‌ని ఇక్కడ కూడా యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనకేమొస్తుంది అనంటే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తుంటే మనకేమొచ్చింది? హైదరాబాద్ అని వచ్చింది. సో, ఈ పోర్ట్ నంబర్ తర్వాత స్లాష్ తర్వాత ఏదైతే ఇస్తామో అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఈ ప్లేస్‌లో మనం వేరియబుల్ వాల్యూస్‌ని ఇవ్వచ్చు. ఏదొచ్చినా దాన్నే రిటర్న్ అయ్యేలా మనం కోడ్ అనేది అక్కడ రాసాం. సో, అది ఆ ప్లేస్‌లోనే ఉండాలనంటే ఆ ప్లేస్‌లోనే కాదు. ఎక్కడైనా ఉండొచ్చు. సో, నేను ఎక్స్‌వైజెడ్ స్లాష్ అని చెప్పి ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి? ఎక్స్‌వైజెడ్ అనేది ఫిక్స్‌డ్. దాని తర్వాత మనకి ఏదైనా రావచ్చు అని దాని మీనింగ్. సో, ఇప్పుడు మనం దీన్ని రాసినట్టయితే మనకి కెనాట్ గెట్ అని వస్తుంది. ఎప్పుడు మనం ఎక్స్‌వైజెడ్ ఫిక్స్‌డ్ అని ఇచ్చాం. దాని తర్వాత ఏదొచ్చినా పర్వాలేదు అని ఇచ్చాం కాబట్టి ఓన్లీ ఎక్స్‌వైజెడ్ ఉండాలి. ఎక్స్‌వైజెడ్ ఉండాలి. స్లాష్ తర్వాత సిటీ నేమ్ ఏదున్నా పర్వాలేదు అని చెప్పి దాని మీనింగ్. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? ఎక్స్‌వైజెడ్ ఉంది కాబట్టి వచ్చింది. అదే ఇక్కడ నేను ఓన్లీ ఎక్స్‌వైయే పెడుతున్నా. కెనాట్ గెట్ అని వచ్చింది. ఎప్పుడైతే ఎక్స్‌వైజెడ్ పెడతామో అప్పుడు మాత్రమే దీని తర్వాత ఏదైతే ఉంటుందో అది ఏదైనా పర్వాలేదు. సో, ఇప్పుడు మనం క్వెరీ పారామీటర్స్‌ని ఏ విధంగా యాక్సెస్ చేసుకున్నామో క్వెరీ అనే ఆబ్జెక్ట్ దగ్గర ఇప్పుడు మనం క్వెరీ పారామీటర్స్‌ని ఏ విధంగా అయితే యాక్సెస్ చేసుకున్నామో క్వెరీ అనే ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్‌లో క్వెరీ అనే ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్‌లో సిటీ అనే కీ ఉంది. అలాగే పాత్ పారామీటర్స్‌ని యూజ్ చేసుకోవాలి అనంటే రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ ఇక్కడ మనకి ప్లేస్ హోల్డర్ ఏదైతే ఇచ్చామో దానిని యూజ్ చేసుకుండి యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కీకి ఏ వాల్యూ వస్తుందంటే ఈ ప్లేస్‌లో యూజర్ ఏ వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తారో ఆ వాల్యూ అనమాట. సో, పోర్ట్ నంబర్ తర్వాత స్లాష్ ఇచ్చి యూజర్ ఏదైతే ఇస్తారో దాన్ని. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్‌వైజెడ్ ఉండొచ్చు. స్లాష్ ఎక్స్‌వైజెడ్ ఉండాలి. దాని తర్వాత ఏదొచ్చినా పర్వాలేదు అని అనుకుంటే ఈ విధంగా ఇవ్వాలి. ఒకవేళ మనకి ఇనీషియల్‌గానే స్లాష్ ఇచ్చి తర్వాత ఏదొచ్చినా పర్వాలేదనుకుంటే ఇది ఇవ్వాలనమాట. సో, ఇప్పుడు మనం రిక్వెస్ట్‌లో ఇందాక క్వెరీ డాట్ పారామ్స్ రిక్వెస్ట్ డాట్ క్వెరీ డాట్ సిటీ అని ఇచ్చాం. కానీ ఇప్పుడు మనం ఏమివ్వాలి? రిక్వెస్ట్ డాట్ పారామ్స్ డాట్ సిటీ అని ఇవ్వాలి. ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో వేరియబుల్ నేమ్ సేమ్ అదే ఇవ్వాలి ఇక్కడ. సో, ఇక్కడ నేను స్టేట్ అని ఇస్తే కింద యాక్సెస్ చేసుకునేటప్పుడు కూడా స్టేట్ అని యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ సిటీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు ఇక్కడ కూడా రిటర్న్ చేయాల్సింది సర్వర్ నుంచి క్లయింట్‌కి పారామ్స్‌లో సిటీ అనే ప్లేస్ హోల్డర్‌లో యూజర్ ఏ వాల్యూ అయితే పంపారో దాన్ని రిటర్న్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేసినట్టయితే ఇలా వచ్చింది. ఇందాక మనం ఏం చేసాం? క్వెషన్ మార్క్ అని చెప్పి, సిటీ అని చెప్పి, ఈక్వల్ టు అని చెప్పి సిటీ వాల్యూ ఇచ్చాం. ఇక్కడ మనం ఈ పాత్‌లోనే డైరెక్ట్‌గా ఒక వేరియబుల్‌ని పాస్ చేస్తున్నాం ఈ ప్లేస్‌లో. సో, దీంట్లో మనం ఏదైతే ఇస్తామో అదే ఇక్కడ మనకి రిటర్న్ అవుతుంది. కానీ ఎంప్టీగా ఉండకూడదు. ఏదో ఒక వాల్యూ అక్కడ ఉండాలనమాట.
సో, ఇలా మనం ఏపీఐని క్రియేట్ చేసేటప్పుడు ఇలా ప్రతి కాన్సెప్ట్ తెలుసుకొని మన అప్లికేషన్‌కి తగ్గట్టు క్రియేట్ చేసుకోవాలి. సో, రిక్వెస్ట్ పంపినప్పుడు సర్వర్‌కి ఆ యూఆర్ఎల్‌లో ఉండే క్వెరీ పారామీటర్స్‌ని, పాత్ పారామీటర్స్‌ని ఇలా డిఫరెంట్‌గా మనం యూఆర్ఎల్‌ని ప్రొవైడ్ చేసి హ్యాండిల్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా మనం నోడ్ జేఎస్‌లో ఎక్స్‌ప్రెస్